నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టుగానే డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా. డిఎస్సి స్కామ్ పై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రేపు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. తనంగా ఈ ప్రభుత్వం లేదు, అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇమీడియట్గా అతని పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఢిల్లీ రాజధానిలో ఏ రకంగా అయితే జరిగిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరం కూడా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా లోకేష్ రాజీనామా చేసేంత దాకా కూడా నిద్రపోరు, ఉద్యమిస్తారనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాం. అలాగే 9,000 కోట్ల రూపాయలకి పైబడి బకాయి పడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల్ని చెల్లించకపోతే ప్రతి కాలేజీకి వెళ్తాం, ప్రతి విద్యార్థి తరపున వాళ్ళందరికీ కూడా మేము తోడుగా నిలిచి ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తాము అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి నెల ఏదైతే మీరు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిస్తా ఉన్నారో వాటిని కూడా బకాయిలతో సహా గడిచిన 2 ఏళ్లుగా మీరు ఏదైతే ఇవ్వాల్సి ఉందో వాటన్నిటినీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఇప్పటిదాకా ఏదైతే ప్రజలు మనకి 5 సంవత్సరాల పాటు అవకాశం ఇస్తారో 5 ఏళ్లలో ఇప్పటికే మీరు ప్రవేశపెట్టాల్సినటువంటి 5 బడ్జెట్లలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఎక్కడ ఏ 3 బడ్జెట్లలోని కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతికి మీరు కేటాయిస్తున్నట్టుగా చూపించలేదు. ఇవన్నీ కూడా వీటి మీద సమాధానం చెప్పాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి వీటి మీద పోరాటానికి మరింత ఉధృతం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సిద్ధమవుతా ఉంది. రేపు 28వ తేదీ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువతను కానీ, మరీ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు కానీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. రండి, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా పాల్గొనండి. మనం ఇవాళ సినిమా టికెట్ల కోసమో లేకపోతే ఇంకొకటో లైన్లో క్యూ లైన్లో నుంచుని ఎదురు చూసేటటువంటి యువత ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కూడా ఉదాహరణగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మన భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతి యువత కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్లోకి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా ఈ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.